హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా బయోమెడ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎవ్రీడే సైన్స్ అని ఒక సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్ చేయాలనుకుంటున్నాను. అందులో మన చుట్టూ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి, సైంటిఫిక్గా మనం నేర్చుకోవాల్సింది, మనకు తెలుసుకోవాల్సింది మనం ఈ సిరీస్లో డిస్కస్ చేసుకుందాము. ఇందులో భాగంగా ద ఫస్ట్ ట్యుటోరియల్ వచ్చేసి బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడుకుందామండి. బ్లాక్ ఫంగస్ని మ్యూకర్ మైకోసిస్ అని కూడా అంటారు. బేసిక్గా ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది చాలా రేర్గా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. బట్ బికాజ్ ఆఫ్ ఈ కోవిడ్-19 పాండమిక్ టైంలో మనం దీని గురించి ఎక్కువగా వింటున్నాము, ఎక్కువ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. అందుకని దీని గురించి మనకు కావాల్సిన డీటెయిల్స్ కొన్ని ఇవాళ చూద్దాము. సోర్స్ వచ్చేసి ఇది ఒక మౌల్డ్ టైప్. ఫంగైలో చాలా రకాలు ఉంటాయండి, అందులో ఇది మౌల్డ్స్ అనే కేటగిరీకి చెందుతుంది. ఇది వచ్చేసి మ్యూకర్ మైసిటీస్ అనే డివిజన్ అనే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫంగస్ అనమాట. ఎగ్జాంపుల్స్ రైజోపస్, మ్యూకర్. బేసిక్గా ఇది సాయిల్లోనూ డికేయింగ్ మ్యాటర్లోనూ ఉంటుంది. జనరల్గా చాలా మటుకి ఫంగై డికేయింగ్ మ్యాటర్లోనే ఉంటాయి. అందుకని అవి డికేయింగ్ మ్యాటర్ని డిగ్రేడ్ చేసుకుని దాంట్లో అవి కల్టివేట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఫంగైని సాప్రోఫైట్స్ అని కూడా అంటారు. సో బ్లాక్ ఫంగస్ కూడా సాయిల్లోనూ డికేయింగ్ మ్యాటర్లోనూ ఉంటుందన్నమాట. ఒకసారి దీని స్ట్రక్చర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ స్ట్రక్చర్. సో ఈ స్పోర్స్ అన్నీ కూడా ఒక శాక్లో బైండ్ అయి ఉన్నాయి. ఈ శాక్ని స్పొరాంజియా అంటారనమాట. ఈ స్పోర్స్ని స్పొరాంజియో స్పోర్స్ అంటారు. సో ఈ స్పొరాంజియో స్పోర్స్, ఈ స్పోర్స్ అనేవి ఫంగై యొక్క యునిక్ ఫీచర్. స్పోర్స్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, హీట్కి రెసిస్టెంట్గా ఉంటాయి, డిస్ఇన్ఫెక్టెంట్స్కి రెసిస్టెంట్గా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఈ స్పోర్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటికి చాలా సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి జర్మినేట్ అయిపోయి మళ్ళీ న్యూ ఫంగల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో స్పోర్స్ అనేవి ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇక్కడ బ్లాక్ ఫంగస్లో ఈ పర్టికులర్ డిసీజ్ వచ్చేది స్పోర్స్ ద్వారా వస్తుంది. దీంట్లో చాలా రకాల బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకర్ మైకోసిస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైనోసెరిబ్రల్ అంటే మన సైనస్ ఏరియాను, బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. పల్మనరీ వచ్చేసి మన లంగ్స్లో ఇన్ఫెక్ట్ చేస్తుంది. జిఐటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అన్నప్పుడు మన అబ్డామినల్ ట్రాక్ట్ అంతా కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. క్యూటేనియస్ అంటే త్రూ స్కిన్ అనమాట, స్కిన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ డిసెమినేటెడ్ అంటే ఒకసారి అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫంగై చాలా తొందరగా కల్టివేట్ అవుతుంది, చాలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అది మిగతా ఆర్గన్స్ అన్నిటికీ కూడా చాలా త్వరగా రీచ్ అయిపోయి అక్కడ ఆ భాగాలన్నింటినీ కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దీన్ని డిసెమినేటెడ్ అంటాం. అండ్ ఇక్కడ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఒకసారి ఈ ఫంగైతో ఇన్ఫెక్ట్ అయింది అంటే రికవరీకి చాలా టైం పట్టచ్చు అండ్ సివియారిటీ కూడా పెరగచ్చు అనమాట. ఇది ఎలా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది? సో బేసిక్గా బ్లాక్ ఫంగస్ అనేది ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి సోకదు, అంటే ఇది కంటేజియస్ కాదు. మరి ఎలా వస్తుంది? ఇంతకుముందు మనం చూసిన ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఈ స్పోర్స్ని మనం ఇన్హేల్ చేసినా, స్కిన్ సర్ఫేస్ మీద ఏమైనా కట్స్ అయినా, వూండ్ అయినా అయినప్పుడు త్రూ దట్ బర్న్ అనమాట, ఆ బర్నింగ్, ఆ కట్ నుంచి కూడా ఈ స్పోర్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇవి మళ్ళీ కంప్లీట్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కంప్లీట్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి అలా అలా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఇది ఒక కంటేజియస్ డిజార్డర్ మాత్రం కాదు. ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి, ఒక మనిషి తుమ్మినా దగ్గినా వచ్చే డిసీజ్ మాత్రం కాదు. తర్వాత ఇది ఎవరికి వస్తుంది? జనరల్గా ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం ఏం చేసుకోవాలంటే, బ్లాక్ ఫంగస్ మనతో పాటు చాలా సంవత్సరాలుగా మనతో పాటు సహజీవనం చేస్తూనే ఉంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో చాలా వైడ్ స్ప్రెడెడ్ ఫంగై అంటే ఈ బ్లాక్ ఫంగస్. ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, బికాజ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్, కోవిడ్-19 వచ్చిన తర్వాత రికవర్ అయిన తర్వాత ఆ పేషెంట్స్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా వీకెండ్ అయిపోతుంది. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుందో మనం ఈజీగా ఇన్ఫెక్షన్స్కి, ఈ మైక్రోబియల్ అటాక్స్కి లోన్ అవుతాం. అందులో ఈ బ్లాక్ ఫంగస్ కూడా ఒకటి. ఇమ్యూనిటీ వైజ్గా హెల్దీగా ఉన్న ఇండివిజువల్లో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది రాదు. ఎవరికి వస్తుంది? ప్రస్తుతానికి కోవిడ్-19 వచ్చి రికవర్ అయిన పేషెంట్స్లో విపరీతమైన స్టిరాయిడ్స్ వాడటం వల్ల కానీ,
దాని ప్రోటోకాల్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ వాడుతున్నాము, యాంటీబయోటిక్స్ వాడుతున్నాము, యాంటీవైరల్ ఏజెంట్స్ వాడుతున్నాము, కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడుతున్నాము. వీటన్నిటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. అలాంటి వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కోవిడ్తో పాటు ఆల్రెడీ కొన్ని కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా బికాజ్ ఆఫ్ ఈ స్టిరాయిడ్స్ వాడటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి అన్కంట్రోల్డ్గా పెరుగుతుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అది చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఫంగై పెరగడానికి. సో ఈజీగా మనం ఈ బ్లాక్ ఫంగస్కి ఈజీగా ఇది అటాక్ చేయగలుగుతుంది. అండ్ జనరల్గా అయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇన్ ప్రీవియస్ డేస్ ఎవరైతే ఇమ్యూనోసప్రెషన్స్ డ్రగ్స్ తీసుకుంటారో, క్యాన్సర్ ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి, ఈ ట్రాన్స్ఫ్యూజన్ గ్రాఫ్ట్లు తీసుకున్న వాళ్ళకి ఇది జనరల్గా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కోవిడ్-19 నుంచి రికవర్ అయిన పేషెంట్స్లో దీన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. సో హియర్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇమ్యూన్ డెఫిషియన్సీ వల్లనే మనకి బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది. నార్మల్ హెల్దీ పీపుల్కి ఈ బ్లాక్ ఫంగస్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది మన బాడీలో ఉన్న మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గ్రో అవ్వనివ్వదు. కమింగ్ టు ద సిమ్టమ్స్. సో హియర్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే సిమ్టమ్స్ మనం కనుక తొందరగా రికగ్నైజ్ చేయగలిగితే, తొందరగా కనుక మనం వీటిని ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే దీంట్లోంచి మనం రికవర్ అవ్వడం చాలా ఈజీ అన్నమాట. ఒకవేళ సివియారిటీ కనుక పెరిగితే ట్రీట్మెంట్కి చాలా రోజులు పట్టచ్చు, రికవరీకి కూడా చాలా రోజులు పట్టచ్చు. అందుకని మనం సిమ్టమ్స్ని చాలా కేర్ఫుల్గా మానిటర్ చేయాలి. ఇక్కడ జనరల్గా ఒక సమ్మేటివ్ ఒక లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ మనం కనుక తీసుకుంటే వన్ సైడెడ్ ఫేషియల్ స్వెల్లింగ్ అనమాట. ఒక సైడ్ ఫేస్ స్వెల్ అవుతూ వస్తుంది. తర్వాత సివియర్ హెడేక్ ఉంటుంది. ముక్కులోంచి, కళ్ళలోంచి, నోట్లోంచి సీక్రెషన్స్ వస్తాయి. అవి కాస్త స్మెల్ కూడా ఉంటాయి. అండ్ బ్లాక్ లీజన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. బ్లాక్ టిష్యూ, బ్లాక్ స్పాట్స్ అనమాట. అవి ఎక్కడ ముక్కులో ఫామ్ అవుతాయి. అండ్ నోటి లోపల ఎక్కువగా పైన అప్పర్ సైడ్ ఎక్కువగా ఫామ్ అయ్యి కనిపిస్తాయి. ఒకవేళ స్కిన్ మీద కూడా ఒక్కొక్కసారి అది స్కిన్ ద్వారా వచ్చి ఉన్నట్లయితే బ్లిస్టర్స్ ఉంటాయి కదా, బ్లిస్టర్స్ లాంటివి ఫామ్ అవుతాయి, అల్సర్స్ లాంటివి కూడా ఫామ్ అవుతాయి. ఈ బ్లాక్ ఫంగస్ వల్ల వచ్చే ఈ సిమ్టమ్స్ని కనుక మనం చూస్తే, అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ హెడ్ పోర్షన్లో విపరీతమైన కంజెషన్ కానీ, నాసల్ కంజెషన్, సైనస్ కంజెషన్, అంటే అది మనకు అబ్నార్మల్గా తెలుస్తుంది. మనకు నార్మల్గా వచ్చే జలుబులో కానీ, సైనసైటిస్లో కానీ అలా ఉండదు. సడన్గా ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చినప్పుడు మనం వెంటనే మన నియర్ బై డాక్టర్స్ని సంప్రదించి ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వాట్ ఆర్ ద ప్రొటెక్టివ్ మెజర్స్ మనం తీసుకుంటాం, ఏం తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఎలాగూ ట్రీట్మెంట్ తప్పనిసరి. రాకుండా ఉండడానికి మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా మళ్ళీ కోవిడ్-19 వచ్చి తగ్గిన పేషెంట్స్లో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. నెంబర్ 1, దే హ్యావ్ టు టేక్ విటమిన్ సప్లిమెంట్స్. విటమిన్ సప్లిమెంట్స్ అంటే విటమిన్ డి తీసుకోవాలి, విటమిన్ సి తీసుకోవాలి, బి కాంప్లెక్స్ విటమిన్స్ రెగ్యులర్ డైట్లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేయాలి. ఓరల్ హైజీన్ అంటే మౌత్లో ఎలాంటి కంటామినేషన్ లేకుండా జాగ్రత్త పడాలి. ఫర్ దాట్ ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా మౌత్ వాష్ చేసుకుంటూ ఉండాలి. మౌత్ వాష్ మనకి చాలా మార్కెటెడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవి యూస్ చేస్తూ కంప్లీట్ ఓరల్ హైజీన్ని మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వీటితో పాటుగా కొన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల వరకు మన లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే బాగా డస్ట్ ఉన్న ఏరియాస్లోకి తిరగటం మానేయాలి. వీ హ్యావ్ టు అవాయిడ్. ఎందుకు డస్ట్ ఉన్న ఏరియాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సివియర్ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ఏరియాస్లోకి వెళ్ళడాన్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాటర్ ఫ్లడ్డింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఏరియాస్కి కూడా వెళ్ళడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటుగా హ్యూమిడిటీ, ఒక కంట్రోల్డ్ హ్యూమిడిటీ ఉన్న కండిషన్స్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో కూలర్స్ పెట్టుకున్నాము, ఏసీలు పెట్టుకున్నాము. ఈ కూలర్లో ఉన్న నీళ్లు ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా, అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్స్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా అక్కడ బ్లాక్ ఫంగస్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఈజీగా మన స్పోర్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి ఒక కంట్రోల్డ్ హ్యూమిడిటీ కండిషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, కోవిడ్-19 పేషెంట్స్లో
జనరలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సివియారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆక్సిజన్ సప్లై ఇవ్వటం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఛానల్స్ సరిగా మెయింటైన్ చేయరో, అంటే ప్రాపర్గా దాని క్లెన్జింగ్ ప్రాసెస్ జరగదో, సాల్వెంట్ సిస్టమ్ మార్చకపోయినా, హ్యూమిడిటీ కంట్రోల్ ప్రాపర్గా లేకపోయినా కూడా అది కూడా ఒక రీజన్, బ్లాక్ ఫంగస్కి ప్రోన్ అవ్వటానికి అది కూడా ఒక రీజన్గా చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా ఇలాంటి ప్రికాషన్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం ఫాలో కనుక చేస్తే టు సమ్ ఎక్స్టెంట్ మనం ఈ డిసీజ్ని రాకుండా ఆపడానికి మనం ట్రై చేయొచ్చు. దెన్ కమింగ్ టు ద ట్రీట్మెంట్, మనకి చాలా మంచి యాంటీఫంగల్ డ్రగ్స్ ఉన్నాయండి. అందులో ఒకటి యాంఫోటర్సిన్ బి అండ్ ఇంకొకటి వచ్చేసి పొసకొనజోల్ అండ్ ఇసవుకొనజోల్. సో ఇవన్నీ కూడా మనకి ఐవి ఇంజెక్షన్ ఫామ్లో ఉన్నాయి. కొన్ని డ్రగ్స్, కొన్ని యాంటీఫంగల్ డ్రగ్స్ ఈవెన్ పౌడర్డ్ ఫామ్లో కూడా ఉన్నాయి, సాలిడ్ ఫామ్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా మంచి డ్రగ్స్. ప్రాపర్ టైంలో కనుక మనం డాక్టర్స్ని అప్రోచ్ అయితే మనం కంప్లీట్గా దీంట్లోంచి బయటపడవచ్చు. ఇందులో యాంఫోటర్సిన్ బి వచ్చేసి ఇప్పుడు మనకి లైపోజైమల్ యాంఫోటర్సిన్ బి దొరుకుతుందండి. అదొక పర్టికులర్ డెలివరీ సిస్టమ్. దానివల్ల ఏంటంటే టార్గెటెడ్ డెలివరీ జరుగుతుంది, మనకి కిడ్నీ డ్యామేజ్ జరగదు. అందుకని డాక్టర్స్ కూడా ఈ లైపోజైమల్ యాంఫోటర్సిన్ బిని ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ కనుక సివియారిటీ పెరిగితే కనుక అట్ ది ఫైనల్ స్టేజ్ ఇఫ్ ఈ మెడిసిన్స్తో కనుక తగ్గకపోతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ని ఇన్సైజ్ చేసి తీసివేయడం జరుగుతుంది సర్జికల్ ప్రొసీజర్లో. ఇది ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనమాట. అండ్ కమింగ్ టు ది కంక్లూజన్, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, బ్లాక్ ఫంగస్ అనేది కంటేజియస్ కాదు. బ్లాక్ ఫంగస్ ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి సంక్రమించదు. అండ్ ఇది ఎక్కువగా మనకి ఇప్పుడు కోవిడ్-19 నుంచి రికవర్ అయిన కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్లో కనిపిస్తుంది. ఎవరైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడారో, సివియారిటీ ఎక్కువగా ఉందో, కరోనా వైరస్ సివియారిటీ ఎక్కువగా ఉండి చాలా రోజులు మెడికేషన్ మీద ఉన్న వాళ్ళలో ఇది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎర్లీ సిమ్టమ్స్ వస్తాయో వాటిని రికగ్నైజ్ చేసి వెంటనే మీ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి. రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, హెల్దీ డైట్, దాంట్లో విటమిన్ సప్లిమెంట్స్ ఉండాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ యాజ్ మచ్ యాజ్ మనకు అందుబాటులో ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ని తాగాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ని కోవిడ్-19 వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.